1వ తారీఖు కంప్లైనెంట్ ఒక ఫిర్యాదు మేరకు మహబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో 167/26 క్రైమ్ నంబర్లో 103, 61 క్లాస్ 2 రెడ్ విత్ 3 క్లాస్ 5 BNS ఈ సెక్షన్స్ కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కంప్లైనెంట్ తన కొడుకు హత్య గురించి ఇన్వెస్టిగేషన్ చేసి న్యాయం చేయమని ఒక రిక్వెస్ట్ చేశారు. దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ గారు సూపర్విజన్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ఇన్వెస్టిగేషన్లో మనకి తెలిసింది ఏంటంటే డిసీజ్డ్ యాకయ్య అలాగే అతని భార్యకి రిలేషన్షిప్ అంతా బాగాలేదని వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడు కూడా కొంచెం గొడవ పడుతుండే అని డిసీజ్డ్ తండ్రి కంప్లైనెంట్ మనకి తెలియజేశారు. ఈ యాకయ్యకి డిసీజ్డ్కి కొంచెం వేరే వాళ్ళ సంబంధం ఉంది అని తనకి ఉన్న ఆస్తుల్ని వేరే వాళ్ళకి రాసిస్తారని అతని భార్య కొంచెం ద్వేషం పెంచుకొని ఆమెకి తెలిసిన అదే విలేజ్కి సంబంధించిన కృష్ణ అనే పర్సన్ని కాంటాక్ట్ చేసి వాళ్ళిద్దరూ కూడా A3 రామ్మోహన్ అని వాళ్ళ ముగ్గురు కూడా కలుసుకొని ఈయనని ఎప్పుడైనా చంపేయాలని 8 నెలల నుంచే కొంచెం ప్లాన్ చేసుకొని చంపితే 4 లక్షలు ఇస్తామని మాట్లాడుకొని దానికి వాళ్ళకి కూడా కొంతవరకు అమౌంట్ కూడా అడ్వాన్స్గా ఇచ్చారు. ఈ పని అయిన తర్వాత వాళ్ళకి అడిగినప్పుడు మరుసటి రోజు అమౌంట్ ఇస్తామని చెప్పారు. సో అదే విధంగానే వాళ్ళు A2 కృష్ణ తనకున్న పరిచయాల మేరకు తనకున్న కాంటాక్ట్స్ ద్వారా A5, A6, A7 వీళ్ళందరితో కలిసి ప్లాన్ చేసుకున్నారు. సో ఈ ప్లాన్లో భాగంగా A5 అండ్ A6 30th జూన్ నాడు మిడ్నైట్ 1st జూలై ఎర్లీ హవర్స్లో ఈయన ఇంటి మీద వచ్చి సింగారం విలేజ్లో ఈయన ఇంటి మీదకి వచ్చి ఒక ఐరన్ రాడ్తో తలపైన బాగా కొట్టి ఆయనని చంపడం జరిగింది. చంపిన తర్వాత అతను నెక్ పైన ఉన్న ఒక గోల్డ్ చైన్ కూడా తీసుకెళ్లారు. సో ఈ విధంగా ఈ మర్డర్ చేసిన ఈ అక్యూజ్ అందరినీ కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నాము. వీరి వద్ద నుంచి ఒక వెపన్, క్రైమ్ వెపన్ ఏముంది ఐరన్ రాడ్, అలాగే 7 సెల్ ఫోన్స్. ఈ ఇన్వెస్టిగేషన్లో మనకి చాలా ఉపయోగపడినది మన టీం వీళ్ళందరూ కూడా చాలా చాకచక్యంగా ఆ టెక్నికల్ ఎవిడెన్స్ బేసిస్లోనే ఈ హత్య ఎట్లా చేశారని మొబైల్ కూడా అనలైజ్ చేసి మొబైల్ కాల్ డేటా అన్నీ అనలైజ్ చేసి ఇది క్రాక్ చేశారు. సో దీంట్లో భాగంగా 7 మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేశాము. అలాగే క్రైమ్ కోసం వాడిన 2 మోటార్ సైకిల్స్ అండ్ ఆ గోల్డ్ చైన్ విక్టిమ్ డిసీజ్ నుంచి ఏం తీసుకెళ్లారో ఆ చైన్ కూడా సీజ్ చేసి రికవరీ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో ఈ మర్డర్ మిస్టరీని సాల్వ్ చేయడానికి చాలా కష్టపడిన ఈ మొత్తం టీం మెంబర్స్ అందరినీ కూడా నేను మంచిగా చాలా అప్రిషియేట్ చేస్తున్నాను.